నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 13వ తారీఖు ఆదివారం నుండి 2025 జూలై నెల 19వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో శుక్రుడు, మిథునములో రవిగురులు, కర్కాటకములో బుధుడు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని. మకర, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. తృతీయ భావములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి సహకారం, ప్రభుత్వం నుంచి సహకారం అందుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చతుర్థ భావంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. ఆర్థికపరమైన బలాన్ని కూడా పుంజుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావములో గురువు సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పని భారము, శ్రమ అధికమవుతుంది. కొంతమంది జన సహకార లోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ శనగలను పేదవారికి కానీ, గురువులకు కానీ గురువారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క అండదండలు అనగా ఈ వారంలో బుధవారం నుంచి రవి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల, అది తృతీయ భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఒక సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో శని సంచారం వల్ల పనివారి సహకారం ఈ వారంలో మీకు బాగా ఉంటుంది. ఆ రకంగా పనివారి సహకారంతో ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ భావంలో బుధ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటలకు అపార్థాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ప్రతికూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ, మీ ఆలోచనలు కానీ పెద్దగా కలిసి రావు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కొన్ని మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడం, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశి మరియు ద్వితీయ భావాల్లో రవి సంచారం వల్ల బుధవారం వరకు జన్మరాశిలో, ఆ తర్వాత రవి కర్కాటక రాశిలో అనగా ద్వితీయ భావంలో సంచరించడం వల్ల శ్రమతో కూడిన ప్రయాణాలు కానీ, స్థానచలనాలు కానీ, మీ మాటల వల్ల అధికారులతో అపార్థాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు ప్రస్తావన జరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అధికారుల అభినందనలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అష్టమములో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం, దురాశపరుతో కలిసి నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. ఒక సంతోషకర వార్త మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభములో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తండ్రి నుంచి మంచి సహకారాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కొంత ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, పదోన్నతులను అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అతి సునాయాసంగా మీరు పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. మనసుకు ఎంతగానో సంతోషం కలిగే విధంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని సంచారం ఉంది. ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అధిక ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పనిచేసి మంచి ఫలితాలను, అభివృద్ధిని సాధించుకుంటారు. ఆర్థికంగా కూడా బలం పుంజుకుంటారు. దశములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అవకాశాలు ఉన్నాయి. తండ్రి నుంచి ఆదాయం కూడా అందుకుంటారు. షష్టములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఈ వారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. సప్తమంలో శని సంచారం వల్ల సంతానం విషయంలో కానీ, లేకపోతే జీవిత భాగస్వామి విషయంలో కానీ కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కష్టాలు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో కేతు సంచారం వల్ల నిరాశ, నిస్పృహ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో కేతువు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక లాభాన్ని, లేకపోతే ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో శని సంచారం వల్ల రుణ, రోగ, శత్రు విముక్తిని పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు, మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చడం, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని బాగుండవు.
దురాశతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ధైర్యంగా చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. సంతోషంగా మంచి ఫలితాలను అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. శ్రమతో అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అంతిమ విజయం మీదే అని తెలుసుకోండి. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే నిజాయితీగానే మీ కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చే విధంగా 1-2 కార్యక్రమాలు చేస్తారు. సంతృప్తికరంగా సద్వినియోగం చేసుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో శని సంచారం వల్ల జనసాకార లోపం, కుటుంబంలో అశాంతి, మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోయే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని శనగలను గురువులకు గురువారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. ఆకస్మికంగా నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఉద్యోగములో పదోన్నతులు, ఆర్థిక బలాన్ని పుంజుకునే విధంగా ఉంటుంది. సప్తమంలో గురు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు కూడా ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల ఇంటిలో పనివారము, అశాంతికి అవకాశం ఉంది. కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సప్తమంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ, లేక అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, ప్రభుత్వ పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు. మకర రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణాన్ని వింటారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల సహకారం, సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అధికారుల అభినందనలతో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. అష్టమంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, వాహన సమస్యలు, భూ సమస్యలు, అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా ముందంజలో ఉంటారు. పంచమంలో గురు సంచారం ఉంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను, గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది.
పంచమ భావంలో రవి సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. సప్తమములో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతోనూ కానీ, కొందరు జనాలతో కానీ అభిప్రాయ భేదాలు, కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఆదివారం రోజున దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ, శుభవార్తను కానీ అందుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో కేతు సంచారం వల్ల మీ నిరాడంబరత, నిజాయితీ మీకు ఎంతగానో తోడ్పడుతుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. మీరు ఎంతో ఇష్టంగా చేసే పనులంతా కూడా విజయం సాధించి మనసుకు సంతోషం కలిగే విధంగా ఉంటుంది. జన్మరాశిలో శని సంచారం వల్ల రావాల్సినటువంటి ఆదాయం ఒకటి వాయిదా పడుతుంది. అలాగే పనిభారము, శ్రమ, సోమరతనం వల్ల పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహారం కానీ, లేకపోతే వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను కానీ మీరు అందించడం వల్ల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకుంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.